హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజైతే నేను ఇలా రెడీ అయిపోయాను. సో పూజకు అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఈరోజైతే 4 o'clock లేచానని చెప్తాను అనమాట. సో మార్నింగే పూజ అనేది చేసుకుందామని చెప్పేసి 4కి లేచేసాను. సో అంతా క్లీన్ చేసుకొని నీట్గా వినాయకుని కూడా తీసుకొచ్చాము కదా. నిన్న వర్షంలో తిరిగి అంతా సామానంతా తీసుకొని ఇంకా అన్నీ రెడీ చేసి నైటే ఉంచుకున్నాను. సో 4కి లేచి ఇంకా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను లెహంగా వేసుకున్నాను. సో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేది నేను తీసుకోలేదు. ఏవైనా నా ప్రీవియస్ గాజెస్ బ్యాంగిల్స్ ఉన్నాయో అందులో నేను వెతుకుంటున్నాను అనమాట. సో హడావుడిలో నేను బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకోలేకపోయాను. అంటే టైం అనేది ఉండలేకపోయింది. సో అన్నీ నైట్ రెడీ చేసుకొని ఇంకా నైట్ అంతా రెడీ చేసుకొని ఇంకా మార్నింగే 4కి లేచి స్నానాలు చేసి పిండి వంటలు ఇవన్నీ చేసుకున్నాను. సో ఏ బ్యాంగిల్స్ వేసుకున్నాలి అని చూసాను. సో ఇవి కొంచెం మెరూను అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి, వేసుకుందాం మ్యాచింగ్ అవుతాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా వేరే దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవి 2 బ్యాంగిల్ సెట్స్, అంటే నేను స్టోర్ చేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని ఇందులో కొన్ని ఉన్నాయన్నమాట. 2 డజన్స్ అనేది ఉండే. సో అవి తీసుకొని కొంచెం మిడిల్లో గ్రీన్వి ఇంకా స్టోన్స్ యాడ్ చేసుకొని వేసుకుందాం అని చెప్పేసి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసుకొని పూజకి ఇంకొంచెం టైం ఉంది. 11:5 కల్లా పూజ ఉంది కాబట్టి నాకైతే ఈరోజు 4కి లేవడం వల్ల ఏంటంటే చాలా తొందరగా పనులు అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేశాను. సో బాయ్స్ కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువ ఇంకా రెడీ ఉంటుంది. సో అమ్మాయిలం కాబట్టి మనకు ఆల్వేస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ నేనైతే ఈ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. సో చూపించారు కదా, మిడిల్లో నేను ఇలా స్టోన్స్ వేసుకొని 2 హ్యాండ్స్కి అనేది వేసుకుంటాను. మ్యాక్సిమం నేను 1 హ్యాండ్కే వేసుకుంటాను ఎక్కువగా. ఇంకొక హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ అనేది నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా పూజ చేయాలి కదా, అందుకోసమే 2 హ్యాండ్స్కి అనేది ఈసారి నేను ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా అందరూ బయట టీవీ చూస్తూ కొంచెం దేవుని సాంగ్స్ అనేది పెట్టుకుని డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని వింటున్నాము. నేను పూజ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా టైం ఉందని చెప్పేసి ఇక నేను కొంచెం రిలాక్స్గా ఇలా వీడియో అని తీసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ అన్నీ డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని ఉన్నాం, పండగ కదా, కొంచెం అలా సాంగ్స్ వింటూ ఉంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో బట్ అందుకోసమే యాక్చువల్లీ నేను 8 వరకు కంప్లీట్ చేసుకొని పూజ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. కాకపోతే కొంచెం టైం అనేది హెవీ అయింది. ఎందుకు అయిందంటే ఇంకా ఫుల్ రెయిన్ పడుతుంది కదా, అందుకోసమే ఇంకా బయటకు వెళ్ళడానికి అస్సలు లేదు. ఏదైనా తీసుకోవాలి అనుకున్నా కూడా అంటే ఫ్లవర్స్ అనేది మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ వినాయకుడు వేయడానికి అలా తీసుకోవడానికి ఊరికే వెళ్ళాలన్నా కూడా బయటకు వెళ్ళాలంటే కొంచెం చిత్తడిగా ఉంది. వర్షం పడితే ఏ పనులు సజావుగా సాగవి మెయిన్గా. అందుకే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో బ్యాంగిల్స్ వేసుకున్నాను. సో నాకైతే బాగా అనిపించింది. ఇవి చాలా రోజులైంది. ఒకసారి అందరం మా ఫ్యామిలీస్ అందరం కలిసి జాతరకు వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్. ఇంకా అప్పటి నుంచి వీటిని అనేది నేను ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ లెహంగా పైకి ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో బట్ దీనికి యూజ్ ఉన్నప్పుడు తీసుకోవాలి బ్యాంగిల్స్ అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇదంతా రెడీ అయిపోయాక మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళకి కుర్తే అనేది వేశాను. ఈరోజు పండగ కదా, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. నేను ఈ నెక్లెస్ అనేది తీసుకున్నాను. సేమ్ జ్యువెలరీ అనమాట. దీనికి మొన్న కోటికి వెళ్ళామన్నమాట. అక్కడ నాకు ఇది బాగా నచ్చింది. ఇది ట్రెండింగ్లో ఉన్న చైన్ కాబట్టి ఇది తీసుకున్నాను. సో అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కాకపోతే అంత దగ్గర నుంచి ఫోకస్డ్ కాకుండా లైట్గా అలా చూపిస్తున్నాను అనమాట, హెవీగా లేకుండా. ఇది ఇక్కడ జరుగుతుంది. సో నేను ఎంత చేసుకున్నా కూడా కొంచెం సాటిస్ఫై అనేది ఉండదు. ఏదో మిస్ అయ్యింది అని అనుకుంటున్నాను. నేను హ్యాండ్స్కి అయితే ఇది కొంచెం నేను ఇంకా స్టోన్స్తో అవి కుందన్ చేసి కుట్టించుకోవాలి అనుకున్నాను. సో బట్ ఇంకా అవి నేను తీసుకోలేదు, కుట్టించుకోలేదు. ఎందుకంటే ఇంకా నేను ఇప్పటంతలో ఇది వేసుకోనిలే, టైం పడుతుంది అనుకున్నాను కాబట్టి ఇంకా అది అలాగే ఉండిపోయింది.
ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కొంచెం టైం ఫ్రీ ఉన్నప్పుడు అది తీసుకొని యాడ్ చేసుకున్నాలి అనుకున్నాను. ఇక్కడ నేను చిన్న పిక్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి దీన్ని ఇలాగే దీంట్లో ఇంక్లూడ్ చేశాను. సో ఇలా కొంచెం లైట్ గ్రీన్లో ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నమాట. నాకైతే చాలా బాగా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇది నాకు ఒక ఫంక్షన్కి అవసరం వచ్చి తీసుకున్నాను. సో అందుకోసమే దాన్ని ఇంకా యూజ్ చేయలేదు. ఈరోజు పండగ కదా, ఒకసారి వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా అవసరం వచ్చినప్పుడు వేసుకుందాం, ఫస్ట్ దేవుని పూజకి వేసుకుందాం అని చెప్పేసి ఈరోజు వేసుకున్నాను అనమాట. సో నేను చేసిన వంటకాలు ఏమేమి చేశాను అన్నది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు. బట్ ఇక్కడ నేను మార్నింగే పాల తాలికలు అంటే గణేషునికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అనమాట. సో ఉండ్రాళ్ళు లేకుండా అది కొంచెం అలా ఉండకుండా ఇలా చేశాను. పానకము అండ్ శనగలు ఇంకా పొంగలి చేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గారెలు కొన్ని చేసుకున్నాను. సో ఇవి ఉండ్రాలన్నమాట. సో సారీ కుడుములు అండ్ పులిహోర ఇవి ప్రిపేర్ చేశాను. సో ఎక్కువ హడావుడి లేకుండా కొన్ని వంటకాలు అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని చెప్పేసి ఇవి మాత్రమే చేయాలనుకున్నాను. సో అందుకోసం ఇవే చేశాను, ప్రసాదం అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. సో మెయిన్గా ఇవన్నీ నేను రెడీ చేసి ఉంచుకున్నాను, ఒక 8 ఐటమ్స్ అనమాట. సో ఈసారి కొంచెం పూర్ణం బూరెలు అనేది నేను ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే నేను ఈసారి పూజ అనేది చేసుకోకూడదు, కొంచెం నీరసంగా ఉంది అనుకున్నాను. బట్ ఇంకా పూజ టైం అయ్యేసరికి అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ పూజకు అనేది స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఫస్ట్ నేను పూజకి డెకరేషన్ అంతా చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇంకా పూజని స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా అయిపోయింది. సంకల్పం చెప్పుకొని షడోపచార పూజ, అష్టోత్తరాలు, మంగళహారతులు ఇవన్నీ ఇచ్చుకొని సో లాస్ట్లో గణేషుని పూజ అని చెప్పేసి పిల్లము మేమందరము మా వారి బుక్స్, బిజినెస్వి, మా పిల్లల బుక్స్ ఇవన్నీ సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసి లాస్ట్లో మరి వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా షార్ట్గా వీడియో అనేది తీసుకున్నాము. ఓన్లీ హారతి ఇచ్చేదే తీసుకున్నాం అనమాట. ఎక్కువగా ఎప్పుడు మీకు వీడియోస్లో కొంచెం లాంగ్గా పెట్టేస్తున్నాను కాబట్టి ఈసారి కొంచెం షార్ట్గా పెట్టేద్దామని చెప్పేసి అంతే. ఇంక ఇలా మా హస్బెండు కొంచెం ఈసారి పూజలో కూర్చున్నారు. ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఆడవాళ్ళే చేసుకుంటారు అని చెప్పేసి తను కొంచెం దూరంగా ఉంటుండే, నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని పూజ. ఈసారి ఇంకా తను పిల్లలు అందరూ కూర్చున్నారు. మా పిల్లలు కూడా దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ గుంజీలు అనేది తీస్తారు కదా, అలా తీశారు. ఇలా అరిటాకులో ప్రసాదాలు ఇంకా పత్రిలు ఇవన్నీ మనం 21 రకాలుగా పెడతాం కదా, అవన్నీ పెట్టేసి పూజ అనేది చాలా బాగా జరిగింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సింపుల్గా చేసుకున్నాను కూడా ఏది తక్కువ లేకుండా ఇలా చేసుకుంటుంటాను. ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నాను. ఇక్కడ సిల్వర్ది వినాయకుడు ఉందన్నమాట. పూజ చేసినప్పుడు ఇలా అక్షింతల పువ్వులతో నిండిపోయింది. అలాగే అష్టోత్తరాలకు వెండి పువ్వులు అవన్నీ తీసుకున్నాము. సో కలశం పెట్టుకొని ఇలా సింపుల్గా చిన్నగా వినాయకుడిని తీసుకొని లడ్డు అనేది పెట్టుకున్నాం అనమాట. ఇది మా ఇంటిలో ఈసారి గణేషుని పూజ వద్ద నేను 2 ఇయర్స్ అనుకుంటా అయ్యింది పెట్టలేదు. కొన్ని ఇష్యూస్ వల్ల 2 ఇయర్స్ నుంచి నేను వినాయకుని పూజ అనేది చేసుకోలేకపోయాను. సో ఈసారి కూడా ఇంకా చేసుకోవాలా వద్దా అని అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో సరే చేసుకుందాము, 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది అని చెప్పేసి ఈసారి ఇంకా పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. సో ఈసారి వినాయకుడు కొంచెం మాకు చిన్నగా తీసుకున్నాము. సో ఎందుకంటే మేము వినాయకుడిని కొనే టైంలో ఫుల్ రెయిన్ పడుతుందన్నమాట. మేము వెళ్ళే టైంలో ఇంకా అక్కడే చిన్నగా ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం. సో భక్తితో చిన్నదో పెద్దదైనా కానీ మనం నిండు మనసుతో భక్తితో పూజిస్తేనే మనకు ఫలితాలు ఇస్తుంటాయి. నేను అట్లీస్ట్ ఏ పూజ చేసినా అట్లీస్ట్ మార్నింగే నేను మ్యాక్సిమం పూజ చేసుకునేలాగా ప్రయత్నిస్తాను. నాకు ఆఫ్టర్నూన్ ఒక దీపావళి మాత్రమే ఈవినింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో చేసుకుంటాను. సో మా పిల్లలు కూడా అక్కడ కూర్చొని వాళ్ళ బుక్స్ అనేది పెట్టుకొని హాయిగా నేను మంత్రాలు చెప్తుంటే వాళ్ళు కూడా వింటూ అన్నారనమాట. కొన్ని వాళ్ళతో కూడా అనిపిస్తే బాగుంటుందని చెప్పేసి అలా అన్నారు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా
నేను ఇలా పూజ దగ్గర కూర్చున్నాను అనమాట. ప్రశాంతంగా ఇంకా అయిపోయింది కదా, కొంచెం ఇప్పుడు 12:30 అలా అవుతుందనమాట. సో ఈ టైంలో ఇంకా ప్రశాంతంగా కూర్చొని కొంచెం ప్రసాదాలన్నీ తినేసి పానకం ఇవన్నీ చేసాం కదా, అవి కొంచెం తీర్థాలని పుచ్చుకొని దేవుని దగ్గర ఇలా కూర్చొని మనకు మనసులో ఉన్న కోరికలని చెప్పుకోవాలి కాబట్టి అవన్నీ చెప్పుకుంటూ ప్రశాంతంగా బుక్స్ అనేది వ్రతకల్పం అనేది చెప్పుకుంటూ కూర్చున్నాము. సో ఈరోజు అయితే నేను ఈ కంకణం పూజ చేసేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఇలా కంకణం కట్టుకొని మనం పూజ అనేది ప్రారంభించాలి. సో అందుకోసమే ఈరోజు నేను తమలపాకుతో లేకపోతే మామిడి ఆకులు, పసుపు కొమ్ము ఏదైనా సరే మనము ఇలా తోరం అనేది చేసుకొని మనకు కంకణాలు అనేది కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాతనే ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో అదనమాట, అది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఈసారి మేము పిల్లలము అందరము కూర్చున్నాం కాబట్టి సో అందరము కట్టుకొని పూజ అనేది చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇంకా ప్రసాదాలు అన్నీ ఉన్నాయి. సో ఇంక ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి పక్క వాళ్ళకు మా వాళ్ళకి కొంచెం ప్రసాదాలు పెట్టించాలి అనుకున్నాను. సో అవన్నీ వాళ్ళ ఇంటికి వచ్చి దండం పెట్టుకున్నప్పుడు ప్రసాదాలు పెట్టాలి. ఇంకా ఈరోజైతే చాలా రెయిన్ పడడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఇంట్లో పూజ బాగుంది అనిపించింది కానీ బయటికి వెళ్తే మాత్రం ఈ రెయిన్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. ఏం చేసుకోలేక బయటికి వెళ్ళలేక బాగా అనిపించలేదు. సో అదనమాట. సో ఇక్కడితో నేను ఇందులోనే నేను లాస్ట్ 5 డేస్ అనేది పెట్టాలనుకుంటున్నాను వినాయకుడిని. ఎందుకంటే ఈసారి థర్డ్ డే మాత్రం ఇంకా ఫ్రైడే వస్తుంది. ఆ రోజు కలశాన్ని కదపకూడదు కాబట్టి నేను ఇంకా 5 డేస్ సండే తీయాలి అనుకున్నాను. సో అప్పటి వరకు ఇంకా డైలీ 5 డేస్ అనేది దీపం అనేది వెలిగించాలి అనుకున్నాము. సో ఇదేంటంటే అఖండ దీపం ఉంటుంది కదా, అఖండ దీపం అనేది పెట్టేస్తే ఇంకా డైలీ అలాగే 5 డేస్ వరకు మనము ఇది కంకణం అనేది మనం 5 డేస్ పూజ చేసుకోవాలి కాబట్టి ఆ 5 డేస్ వరకు మన కంకణం ఒకవేళ ఊడిపోతే ఒకవేళ చెట్టుకి ఎక్కడైనా పెట్టేసుకోవాలి, కానీ మనమైతే తీయకుండా అలాగే ఉంచుకోవాలి. సో నాకైతే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో ఇది నేను ఇక్కడ చెప్తున్నాను. సో నేను 5 డేస్ పూజ అనేది నేను రెగ్యులర్గా చూపించలేను కాబట్టి 5th డే రోజు అనమాట ఇది. సో 5th డే ఈరోజు నేను 5 డేస్ కంటిన్యూగా పెట్టాను కదా. ఈరోజు 5 డేస్ కాబట్టి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి తను వచ్చే వరకు ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకున్నాను. పూజ చేసుకొని అన్నీ అంటే మన పత్రిలు, ఆకులు ఇవన్నీ పెట్టాం కదా, ఏది కూడా బయట పడేయకుండా మనం నిమజ్జనం ఎక్కడ చేస్తామో అక్కడనే ఇవన్నీ వేసేయాలన్నమాట. సో అందుకోసమే ఇంకా మార్నింగే లేచేసి చక్కగా అంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసేసి 5 డేస్ నుంచి కాదు 1 వీక్ నుంచి నేను హెడ్ బాత్ చేస్తూనే ఉన్నాను. సో అందుకే కొంచెం చేసి కొంచెం హెడేక్ కూడా అనిపిస్తుంది. ఇంకా వినాయకుడి నిమజ్జనం చేశాక ఒకరోజు ఫుల్గా ఆయిల్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో ఈరోజు ప్రెజెంట్ అయితే వినాయకుడి 5 డేస్ కాబట్టి ఇంకా మార్నింగే మేమందరం నీట్గా స్నానాలని చేసుకున్న తర్వాత దద్దోజనం అనేది పెట్టేద్దాం అనుకున్నాను. సో దద్దోజనం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా మనకు వినాయకుడు అనేది వెళ్ళిపోతుంటారు కాబట్టి తనకు కడుపు అనేది చల్లగా ఉండాలంట. సో అందుకోసమే ఇలా పెరుగన్నం పెట్టేసి సాగనంపాలని చెప్పేసి అంటుంటారు. అందుకోసమే నేను ఇక్కడ దద్దోజనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా అయింది కాబట్టి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను స్నానాలు చేసిన తర్వాత కొంచెం రైస్ అనేది వండాను. సో ఇంట్లో వాళ్ళకే ప్రసాదం కాబట్టి ఇలా దద్దోజనం అనేది ప్రిపేర్ చేశాను. ఇప్పుడు రెడీ అయిపోయింది. పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పులో తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ సిల్వర్ కప్పులన్నీ లోపల నీట్గా కడిగేసి పెట్టేశాను. ఇక్కడ స్టీల్ అనేది తీసుకున్నాను. సో దద్దోజనం ప్రసాదం అనేది తీసుకొని వచ్చి ఇంకా వినాయకుడి దగ్గర దీపం అనేది వెలిగిస్తున్నాను. సో 5 డేస్ కంటిన్యూగా అక్కడ దీపం అనేది వెలుగుతూనే ఉంది. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వరకు సో నేనే ఇంకా 5 డేస్ అయింది కదా అని చెప్పేసి ఈసారి కొంచెం నేను ఆయిల్ అనేది వేయలేదు. ఎందుకంటే ఇంకా దీపం ఎలాగో కొండెక్కితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ చెట్లు అక్కడిక్కడ పోయడం ఎందుకని చెప్పేసి నేను వదిలేసాను. సో అదనమాట. ఇక్కడ ఫస్ట్ మనము దీపం అనేది వెలిగించుకునేటప్పుడు మనం ఎన్ని
దీపాలు అనేది పెడతామో అవన్నీ ఫస్ట్ వెలిగించుకొని దేవుడి దగ్గర ఉన్న దీపం మాత్రం మనం లాస్ట్లో అనేది వెలిగించుకోవాలి. సో అదే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో దీపం అనేది వెలిగించిన తర్వాత ఇక్కడ కలశం దగ్గర దీపము రెండు 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 ఒత్తులు వేసి దీపాలు పెట్టాను కాబట్టి అక్కడ కూడా వెలిగించుకుంటున్నాను. సో ఇక్కడ కలశం అనేది పెట్టుకున్నాను. జాకెట్ ముక్కకు పెట్టేసి ఇలా పత్రి ఇవన్నీ వేసుకున్నాను కదా, కలశం అనమాట. ఇంకా నేను ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత కలశాన్ని కదపాలి. సో అది ఇక్కడ ప్రాసెస్ అన్నమాట. ఇది కలిపిన తర్వాత ఈ దీపాలు అనేది కొండెక్కిన తర్వాత మనం ఇవన్నీ పడేయకుండా మనకు కావాల్సినవన్నీ ఫ్రూట్స్ అనేది మనం తీసుకొని పత్రి ఆకులు ఇవన్నీ అక్షింతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనము నిమజ్జనం చేస్తాం కదా అక్కడ వేసేయచ్చు అనమాట. ఆ నదిలో కానీ మనం ఎక్కడ నిమజ్జనం చేస్తామో అక్కడ వేసేయాలి. అది లేకపోతే ఏదైనా చెట్టు దగ్గర కూడా వేయాలి. సో అదనమాట ఇక్కడ. సో మా పిల్లలైతే ఇక్కడ వినాయకుడికి లడ్డు ఉంది కదా, లడ్డు కోసమే వెయిట్ చేస్తున్నారు. అది వేలంపాట వేస్తా అని చెప్పేసి మా చిన్న అబ్బాయి శ్రీ చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. సో మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వస్తుంటారు, తమ్ముళ్ళు కూడా వస్తుంటారు, అన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తారు కాబట్టి అందరితో వేలంపాట వేయాలి అని అనుకుంటాడు. వాడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకు అదొక తృప్తి అనమాట మా పిల్లలు. సో అందుకోసమే ఈరోజు నిమజ్జనం అనేసి చెప్పేసరికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఎందుకంటే కొంచెం వేలంపాట వేసుకోవాలి ఇంకా నిమజ్జనం చేయాలని చెప్పేసి. సో ఇక్కడ నేను అగరబత్తీలు ధూపం అనేది వెలిగించి ఇంకా లాస్ట్ డే కాబట్టి కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నాను. సో ఇది ఇక్కడ జరుగుతుంది. ఇంకా మనకు మన పిల్లలకు ఏవి లేకుండా చల్లగా చూడు స్వామి అని చెప్పేసి మొక్కుకొని ఇక్కడ కొబ్బరికాయ అనేది నేను కొడుతున్నాను. సో ఇక్కడ అది ఒకటి తీసుకొని కొడుతున్నాను. చాలా లేట్గా అనేది పగిలిందనమాట. సో నేను కొట్టాక ఇలా కొబ్బరికాయలో పువ్వు అనేది వచ్చింది. చాలా మంచి శకునం అనమాట ఇలా వస్తే. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో దేవుడు కూడా ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తారని నేను గట్టిగా నమ్ముతాను. సో అందుకే నేను ఎవ్రీ డే కానీ ఏదో ఒక రోజు దేవుని తలుచుకోకుండా మాత్రం మనం ఎవరు ఉండం, తను లేనిది మనం లేం కాబట్టి. సో ఇలా కొబ్బరికాయలో కొంచెం పువ్వు వచ్చేసరికి హ్యాపీ అనిపించింది. ఇక్కడ హారతిని ఇస్తున్నాను. సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి మా పిల్లలు ఈ పూజ అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేసి మరీ మా హస్బెండ్కు ఇలా పువ్వు వచ్చింది డాడీ అని చెప్పేసి హ్యాపీగా చెప్పారు. చాలా మంచిగా అంటే హ్యాపీ అనిపించింది. సో ఇలా కూడా ఉంటుంది కదా హ్యాపీ మూమెంట్ అని. సో పిల్లలు హ్యాపీగా ఉంటే అంతకన్నా ఏం కావాలి. సో మా పిల్లలకి ఇలా దర్శనం హారతిని ఇచ్చేసి వాళ్ళు మొక్కుకున్నారు. సో నేను కూడా దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా పెద్ద అబ్బాయి సో వాడు కూడా దండం పెట్టుకున్నాడు. సో ఇప్పుడు రాగానే వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తే అప్పుడు వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి అని ఒక పక్క ఉన్నా కూడా అరే వినాయకుడు ఇంకా వెళ్ళిపోతుండ్రు కదా అని చెప్పేసి ఒక బాధ కూడా ఉంది వాళ్ళిద్దరికీ. సో ఇంకా లాస్ట్ కదా ఈరోజు ఇట్లా గుంజీలు తీయండి అని చెప్పేసి 11 అనేది తీపిచ్చాను పిల్లలతో. వాళ్ళ బుక్స్ ఈ 5 days అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉండే. సో డైలీ ఒక స్కూల్ నుంచి రాగానే ఏ బుక్స్ ఉన్నాయో అవన్నీ తీసి దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసుకున్నారు. హ్యాపీ అనిపించింది పిల్లలకు. సో ఇంకా వినాయకుడిని అన్నీ తీసేసి ఒక కవర్లో అనేది పెట్టేసుకున్నాము. నిమజ్జనం చేస్తాం కదా, మేము వాటిని కూడా అలాగే నిమజ్జనం అనేది చేసుకోవాలి. మా పిల్లలే ఇంకా లడ్డు తీసి పక్కన పెట్టేసి ఇలా నేను పట్టుకుంటాను జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి వినాయకుని అనేది తీశారు. తీసి ఇలా పట్టుకున్నారన్నమాట. సో కిందికి వెళ్ళే టైంలో మా పెద్ద అబ్బాయి ఫస్ట్ తీసుకున్నారు. మా చిన్నోడు చూసారా లాస్ట్ ఇయర్ కూడా నువ్వే పట్టుకున్నావు, ఈసారి నేను పట్టుకుంటానని చెప్పేసి వాడితో లాక్కున్నాడు. సో అది మాత్రం వాడికి ఇస్తే మళ్ళీ చూడు బండి ఎక్కడానికి వాడికి ఇస్తే ఇవ్వడని చెప్పేసి నాకు ఇచ్చేసి వాడు బండి కూర్చొని పట్టుకున్నాడు. సో ఇక్కడ మినీ ట్యాంక్ బండి అనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా రష్ ఉంది, అంటే కొంచెం పెద్ద వెహికల్స్ని లోపలికి అలో చేస్తున్నారు. ఇలా చిన్న వాటిని అలో చేయట్లేదు, చిన్న చిన్న విగ్రహాలకు. ఇక్కడ నుంచి లోపలికి అనేది వెళ్ళాలి. చాలా కొంచెం వాక్ డిస్టెన్స్ ఉంది అనమాట. చాలా అంటే లాంగే, కాకపోతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట.
అక్కడికి వెళ్ళాక ఫుల్ రష్ ఉంది. సో అక్కడ వినాయకుని పెట్టేసి మేము లాస్ట్గా ఇంకా కొబ్బరికాయ హారతి అనేది ఇచ్చేసాము. మా పిల్లలే హడావుడి చేసేసి వాళ్ళే చేశారన్నమాట. సో హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా పిల్లలు ఇలా మొక్కున్నారు. మేము వినాయకుని తీసుకునేపు ఒక క్రేన్ అనేది వెళ్ళిపోయిందనమాట. అలా మేము కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకో క్రేన్ వచ్చింది. సో వినాయకులు వేసిన తర్వాత ఇంకో క్రేన్ వచ్చిందనమాట. సో అది రాగానే ఇంకా మేము కూడా మా వినాయకుడిని ఫస్ట్ క్రేన్లో మేమే పెట్టేసాము. సో మా పిల్లలైతే కొంచెం, మా పెద్ద అబ్బాయి మాత్రం కొంచెం ఫీల్ అయ్యాడు. మమ్మీ మన వినాయకుడిని వేశారా, ఎక్కడ వేశారు, ఎలా వేశారని చెప్పేసి. సో ఇక్కడ క్రేను వినాయకులు వేసి రాగానే ఫస్ట్ మా వాళ్ళు వెళ్ళి పెట్టేస్తున్నారు. పెట్టేసి నిమజ్జనం అయ్యే వరకు మేము అక్కడే ఉన్నాము. సో ఎందుకంటే ఆ పిల్లలు వేస్తున్నారా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మా పెట్టిన వినాయకుడు క్రేన్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో మా వాడు నేను ఇలా చిన్న షార్ట్లో వీడియో అనేది తీసుకుంటుంటే అసలు వేశారా లేదా అని చెప్పేసి ఇంటికి వచ్చాక జూమ్ చేసి మరీ చూసుకుంటున్నాడు. ఇంటికి వచ్చే వరకు అదే అడుగుతున్నారన్నమాట. మమ్మీ మన వినాయకుడు కరిగిపోయిందా, బెల్ట్ అయిపోయిందా లేదా అని అడుగుతున్నారు. వానికి ఎందుకో ధ్యాస అంతా దానిపైనే ఉండిపోయింది. ఇది నేను తీసిన వీడియో అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇది ఆఫ్ పెట్టి తీయాలనుకుంటే అది కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఫుల్గా రాదని చెప్పేసి ఇలా నేను వీడియో అనేది తీశాను. సో ఇంకా ఫైనల్లీ మా వినాయకుడు కూడా నిమజ్జనం అయిపోయింది. ఇంకా వస్తూ కొంచెం నేను ఇంకా చాలా రష్ ఉంది కాబట్టి అక్కడక్కడ వినాయకులు కూడా చూసుకుంటూ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము వండుకొని తినేలోపు చాలా టైం పట్టింది. సో ఇదన్నమాట, ఇలా బాగా డెకరేట్ చేసుకొని రష్ ఉండే ఇది ఫైనల్లీ మేము వినాయకుడి పండుగకి 5 days ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో డే వన్ చూపించాలనుకున్నాను కాబట్టి ఇంకా చూపించలేదు. చిన్న పూజలు చూపించాలని చెప్పేసి పూజ అయిపోయాక ఇలా నిమజ్జనం చేసేసి ఇంటికి వచ్చాము. సో ప్రెజెంట్ అయితే ఇది నా వీడియో అనమాట. వినాయక చవితికి స్పెషల్గా ఇలా చేసుకున్నాము. సో ఫుల్ రష్, ఇక్కడ నుంచి వెహికల్స్ అనేది నిల్చొని ఉన్నాయి. సో నా వీడియో కానీ మీకు అందరూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.